దేవాది దేవుని దగ్గర ప్రార్థన బేరం పెట్టాలి. మనం వస్తువుల బేరం ఉంటుంది, కానీ ఇదేంటి ప్రార్థన బేరం? దేవుని బిడ్డ, ఎన్నోసార్లు నీ భర్తకి ఎన్నో మాటలు చెప్పావు. అయ్యా త్రాగుడు మానండి అయ్యా, అయ్యా జూదం ఆడకండి అయ్యా, అయ్యా ఆ సిగరెట్టు కాల్చకండి అయ్యా అని ఎన్నో మార్లు నీవు చెప్తూ ఉన్నావు. అయితే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నావు కూడా. అయినా దేవాది దేవుడు ఆ నిర్ణయం మార్చుకోకుండా కీడు వెంబడి కీడు, నష్టం వెంబడి నష్టం మన భర్తకు కలుగుతూ ఉండగా, దేవుని బిడ్డ నీవు చేయవలసింది ఒకటే, నీవు ఆ కీడు నుండి తప్పించడానికి, నీ ప్రార్థన వినడానికి సమర్థుడైన దేవుడు మన దేవుడని మనము మొరపెట్టగా, మన భర్తకు రావాల్సిన కీడు నుండి తప్పించే దేవుడు మన దేవుడని మనము గుర్తెరిగి ఆయన సన్నిధిలో మరలా విసుగకుండా ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే నిశ్చయంగా మన ప్రార్థన ఆలకించి నీ దేవుడు నీ భర్త చేయి పట్టుకుని లాక్కుని మందిరంలో కూర్చోబెట్టడానికి శక్తి కలిగిన దేవుడు. కీడుకు బదులుగా మేలు చేయడానికి మన దేవుడు సిద్ధంగా నిలవబడ్డాడు. తన నిర్ణయాన్ని మన ప్రార్థన విని మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు మన దేవుడు. దేవుని బిడ్డ, ఎన్నోసార్లు నీవు ప్రార్థించావు, అయినా నీ భర్త జీవితంలో మార్పు చూడట్లేదు. తనకు నష్టంపై నష్టం కలుగుతూనే ఉంది. వ్యభిచరిస్తున్న నీ భర్తకి ఎన్నోసార్లు హెచ్చరించావు, వ్యభిచరిస్తున్న నీ భార్యకు ఎన్నోసార్లు హెచ్చరించావు, అది తప్పుడు మార్గం, దాని నుండి తొలగిపోమని. అయినా భార్య మాట వినకుండా తను ఇంకా అదే మార్గంలో ఉండగా, దేవుని బిడ్డ, నీ దేవుని నిర్ణయాన్ని మార్చగలిగిన శక్తి నీ ప్రార్థనలో ఉందని నీవు గుర్తెరిగి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించగలిగితే, వ్యభిచారంతో పట్టబడినటువంటి నీ భర్తను మార్చడానికి నా దేవుడు శక్తి కలిగిన వాడు.